కోరుకుంటున్నాము. గుడ్ ఈవినింగ్. వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇచ్చేసిన సోదరుమణులకి, ప్రాంతీయ మిత్రులకి అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా నేను ఒక మేకప్ ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు నాకు ఒక సినిమా తీయాలి, ప్రొడ్యూసర్ని అవ్వాలని చాలా కోరుకుండేది. అప్పుడు అందరు డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళి నాకు ఒక సినిమా చేసి పెడతావా అంటే డైరెక్టర్లు అందరూ ఇతను మేకప్ ఆర్టిస్టు, ఇతను ప్రొడ్యూసర్ ఏంటి, మనం సినిమా చేయటం ఏంటి, ఇట్లా నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. ఆ టైంలో ఒకసారి సముద్ర అన్న కనపడి, సముద్ర అలా అనుకుంటున్నానంటే అదేంటన్నా, షూర్ తప్పకుండా చేస్తాను అన్న తర్వాత నాకు పంచాక్షరి సినిమా ప్రొడ్యూస్ చేయటం అయింది. ఎవరో ఒక మేకప్ ఆర్టిస్టు ప్రొడ్యూసర్ ఏంటి అనుకున్న టైంలో సముద్ర నా భుజం తట్టి సినిమా చేసి ఈరోజు నన్ను నిలబెట్టాడు. చాలా గొప్ప వ్యక్తి సముద్ర. కల్లా కపటం లేని మనిషి. ఇండస్ట్రీలో ఎవరన్నా డైరెక్టర్లో ఉన్నారంటే చాలామంది ఉండొచ్చు, వాళ్ళలో సముద్ర ఒకడు. షీఈస్ గ్రేట్. అందుకనే సముద్ర ఈ సినిమా పనిచేసిన వాళ్ళు అందరూ హ్యాపీగా ఉండాలి, పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆ శంకర్ని తలుచుకుంటూ, రామజన్మభూమి సక్సెస్ అవుద్ది, సక్సెస్ మీటింగ్ మళ్ళీ వస్తాను, ఈ మాట మళ్ళీ చెప్తాను. సముద్ర సక్సెస్ అవ్వాలను, నీ మంచితనం నేను కాపాడద్ది. ఎందుకంటే నువ్వు చాలా కపటం లేని మనిషివి. ఇచ్చినా ఇవ్వకపోయినా, డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏం చేసినా లేదన్నా, ఈ టైంలో ఫినిష్ చేయాలన్నా, లేదు లొకేషన్ ఇదిగే చేయాలన్నా, అంటే చాలా కంఫర్టబుల్ డైరెక్టర్. నా దగ్గర డబ్బు లేదయ్యా, నేను ఇక్కడే చేయగలను అంటే అలాగే అన్నయ్య అక్కడే చేద్దాం. సో దొరకడు, నాకు తెలిసి అంత కంఫర్టబుల్ డైరెక్టరు ఈ రోజుల్లో దొరకరు. ఎవరైనా ఉంటే ఫ్యూచర్లో చూద్దాం. ఓకే, రామజన్మభూమి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడే సెలవు తీసుకుంటావు? పంచాక్షరి 2 చేయబోతున్నావు నెక్స్ట్. చెప్పేసావా నువ్వు? ఆ తర్వాత ప్రెస్ మీట్ ఈ విషయం తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెబుదాం అనుకున్నాం. బట్ సముద్ర చెప్పేశాడు కాబట్టి రామజన్మభూమికి నెక్స్ట్. జై శ్రీరామ్. ఆల్రెడీ ఒకటి చేశాను, మాధవే మస్తున్నా, కళ్ళు బైర్లు గమిని. అయినా మన పిచ్చి ఏంటంటే మనం ఎంత సంపాదించకపోయినా మనకు తెలిసిన వృత్తి ఒకటే, సినిమా తీయటం. ఇవాళ తిన్నామా, రేపు లేదా, మనకి వస్తుందా రాదా అనేది కూడా చూడం. మరి కళకి ఇలా అంకితం అయిపోయిన దాంట్లో మనం ఏం చేయలేము. చాలామంది అయిపోయింది అనుకుంటారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ పోయారు, ఇవన్నీ మనకు మామూలే. మీ అందరికి తెలిసిందే, ఇదేం పెద్ద విషయం కాదు. ఒక సినిమా పోద్ది, ఒక సినిమా వస్తుంది, బాగున్నాం. అయితే ఏంటంటే అయిపోయింది అనుకున్న వాళ్ళ మాటలు ఎవరు పట్టించుకోవద్దు. మళ్ళీ పడినా గెలుస్తాం. కళామ తల్లి అది. ఈరోజున పడిపోయాం అనుకున్నా మళ్ళీ ఏదో రోజు లెగుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అనౌన్స్ చేసావేంటి నువ్వు? ఇదే మంచి వేదిక అండి. రామజన్మభూమి కంటే మంచి వేదిక ఏముంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.